నీ పులి బిడ్డను నీ కళ్ళ ముందే చంపుతాను చూడవే. నీ ప్రాణం కాని భూమి మీద ఉంటే నేను అందరితో పడుకున్నట్టురా. పల్నాడు జిల్లాలో పశ్చిమ భాగంలో పెందుర్తి గ్రామం ఉందండి. ఆ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన రంగస్వామి భూతన స్వామి అనే ఇద్దరి మధ్య చిన్న అసూయ వల్ల పెద్ద పగ ఏర్పడిపోయిందండి. ఇటువంటి ఒక సంఘటన వీరు ఇతిహాసాల్లో కూడా చూసి ఉండరండి. అంత పెద్ద సంఘటన ఒకటి జరుగుతుంది 1962. ఇది 2 తరాల నుంచి 2 కుటుంబాల మధ్య పశువుల సంత, పొట్టేల పందాలు, ఎడ్ల పందాలని ప్రతి చోట పగ పెరిగిపోయి ముదిరిపోయిందండి. అంతలా ఇక్కడ అసలు ఏం జరగబోతుందో మనం ఈ కథ ద్వారా క్షుణ్ణంగా తెలుసుకుందాం రండి. ఏరా, ఈ ఊర్లో వాడేమైనా పెద్ద పోటుగాడా? వాడి గురించే మాట్లాడుకుంటున్నారా? బాలేరు వచ్చారు, ఏమిటో అడగండి. రేయ్, ఎక్కడరా వాళ్ళంతా? పూజారి అందరితో కలిసి వస్తూ ఉన్నాడు. వారు ఒక్కడిని కదా రమ్మంది. మిమ్మల్ని చూసిన తర్వాతే కోతలకు వెళ్తాం. వాడు కోతలు కోయటానికి నిర్ణయించుకున్నాడా? కూడు కోసం కొట్టుకు సచ్చే కుక్కలు కూడా ఇప్పుడు మన అందరికి ఎదురు తిరుగుతున్నారు. కాలం చెడిపోయింది. ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాం? త్వరగా రావాలా లేదా? ఇతరుల ఆస్తుకు ఆశపడ్డాడు కదా, ఆలస్యంగానే వస్తాడు. వీడికి బాగా బలిసింది. అందరూ రాక్షసులయ్యారు. ఎత్తి చూస్తున్నాడు చూడు. వాడి పొలం నువ్వే కొన్నావా? ఇంతకు ముందే కొన్నా, పత్రం చేయడం కూడా అయిపోయింది. ఇప్పుడు దానికేంటి? 5 సంవత్సరాలుగా మీ చిన్న ఆయనే కదా చూశాడు. ఇప్పుడేంటి వస్తాను గీస్తాను అంటున్నా? వచ్చేదాకా తినడానికి వడ్లీమని చెప్పాడు. మిగతా విషయాలు వేలాగాడిని అడిగి తెలుసుకోండి. మాట్లాడడానికి మేమంతా ఇక్కడ ఉన్నాం. వద్దురా రంగా, ఎప్పుడులాగే బూత్ దగ్గర పనిచేయి. వెనక ముందు చైనాకుంటూ వాడు వెనకాల నేను తిరిగితే నా పెళ్ళం పెట్టలే రోడ్డు మీద బొమ్మంటావా? ఇదిగో చూడమ్మా, మీ అబ్బాయికి బుద్ధి చెప్పచ్చు కదా. ఈ దేవాలయం గ్రామం రాసిచ్చిన 2 ఎకరాల భూమి ఈ రంగస్వామికి రాసిచ్చా. అన్ని వివరంగా రాసుకున్నావు, నువ్వేం బాధపడబల్లా. నువ్వు కోత కోసుకొని పూజారికి విభూతి పోస్తున్నావు కదా, ఈకుండా ఏం చేస్తాడు? రేపోతన్నా, మీ అమ్మకు పాలు రాకపోతే నేను ఇచ్చి పెంచానురా. నా కొడుకు బాగుపడడం నీకు ఇష్టం లేదా? అప్పుడు ఊరిని పగ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళే కడుపు మంటలో ఉన్నారు. మీరు అవన్నీ చూసుకోకుండా బయలుదేరండి. కోత అరగంటలో పూర్తి చేయొచ్చయ్యా. ఏయ్, ఇప్పుడు కోత కోయిపోతున్నాను. సరే, మీరు దాన్ని ఆపారంటే ఈ సాయంత్రం ప్రతి ఇంటికి నా పెళ్ళాన్ని పంపిస్తా. అలా మీరు ఆపలేకపోతే అందరి పెళ్ళాలు నా ఇంటికి సాయంత్రం రావాలి. రై, బుద్ధి లేని వెధవ. ఏంటయ్యా బయలుదేరా? మరేం చేయమంటావరా? వాడి మాటలు విన్నావు కదా. వావి వరుసలు తెలియని వెధవ. వీళ్ళు పాతవన్నీ మర్చిపోయారు, గుర్తు చేసి వస్తా. పుష్ప, మనోళ్ళని తీసుకొచ్చి ఇక్కడే ఉండు. వెళ్ళి కోసుకొని వస్తాను. రంగంలోకి మీ పెళ్ళాన్ని దింపి ఇక్కడేం చేస్తున్నావురా? రారా, చూసుకున్నావు రారా. రారా రా. అరిసే కుక్కరవదు కానీ మీ పని మీరు చూసుకోండి. ఊరిలో ఎవరు గొప్ప చూసుకున్నావు రారా. రారా రా. ఈ రోజు వాడు చేతులు ఇంచేద్దామన్నా. నీకు మాత్రం మనసులో ఉన్నారా? నాకు లేరనుకున్నావా ఏంది? చూసుకున్నారా? మన కుటుంబంలో ఎవరు తప్పు చేయలేదురా. నువ్వు ఎందుకు ఇలా తయారయ్యా? రారా, మగాడివైతే ముట్టుకోరా, ముట్టుకొని చూడరా. నువ్వేం చెయ్యొద్దురా. నా చెయ్యి వంచేసావంటే నీకు నేను వంగుంటారా. వచ్చేసారు నా కొడుకులు ఆపడానికి. ఈ రోజు రాత్రికి నేను నిన్ను ఒక్కసారి పగిలిపోతాయి. ఇట్లాంటి ఎదవల్ని స్నేహితులా, విశ్వాసం లేని కుక్కల్లారా. రే గంజాయిదవా, అక్కడేంట్రా పిల్లడు తాడుకుంటున్నావు? వెళ్ళి పంచుడు వెళ్ళు. వాడు మోపు మోసే లక్షణం చూసావా? వాడు గెలిచామని సంబరపడుతున్నాడు. నాగభూషణ్ వీరుల్లా కర్ర తిప్పుతున్నాడు చూడు. రే అగ్గిపుల్లా, నా కత్తి రక్తం కోరుకుంటుందిరా. ఈ పాటికి నీ పని చేసుకున్నా. నీలాగా సజ్జన తిని గోచిలి నోటికి పుట్టాను అనుకుంటున్నావా? నీ గొంతు కోసి. నీకు అక్కడేంట్రా పని? పదా చూడనయ్యా, వాడి ఇంటికి వెళ్ళే నా కొడుకుని సాగు కొట్టే తెల్లారే లోపు నరికి పోగులేయాలన్నావని. వేసేద్దాం వేసేద్దాం. ఒడ్లు మూట కదరా, వాడు తలింటికి వెళ్ళాలరా. ఏమిట్రా పిల్ల రాక్షసుడే? వాళ్ళ ఇంటి వెనక మాటేద్దాం. బయలుదేరు. ఓమా, నువ్వు ఇంటికి వెళ్ళి కంజిగాయి. రే, ఇది కాస్త పట్టుకోరా.
ఏంటి అంకమ్మా? ఈ రోజు పొలం కాడ అగ్గి పుల్లగాడు తాటి బెల్లంగాడు ఏం మాట్లాడుకున్నారో తెలుసా నీకు? ఏం మాట్లాడుకున్నారు? ఏ అగిపెట్టా నేను మా చిన్నాన్ని చంపేసి జైలుకి వెళ్తే అంతా సరిపోతుంది కదా. నీది బతకాల్సిన వయసు. ముసలమ్మని చంపినా కుర్రోని చంపినా హత్యరా. మా నాన్నమ్మనా తిరణాల్లో ఏటనికి వస్తామే. జంతువుల మీద కోపంతో కాదు, దేవుడి మీద భక్తి. మనం దొరకకుండా ఉండాలంటే మన చెయ్యి మనమే నరుక్కుని మనం ఎవరిని చూపిస్తామో కోర్టు అదే నమ్ముతుంది. దేవుడు వచ్చి సాక్ష్యం చెప్పినా నమ్మరు. ఏదో తెలిసి తెలియకుండా మాట్లాడుంటాడు. అగ్గి పుల్లగాడు పక్క దొంగ నాకు పిచ్చివాళ్లే. అన్ని ఇంట్లోకి రానియకూడదు. సర్లే వెళ్ళొస్తానే. సరే వెళ్ళరా. ఇదిగో రంగగా నానొచ్చాడు. కొడుకులున్నారనే ధైర్యంతో కర్రదిప్పుతావా? లేకపోతే నీలాంటి పీరుకోవడం అనుకున్నావా? చెప్పు తెగుద్దురా రేయ్. మా నాన్న పోసిన గంజి దాగి నాకు ఎదురు మాట్లాడతావా? వేసుకోవడానికి గుడ్డలు లేవు. మీ అందరి మీద సారాయి పోసి తగలబెట్టి నామర పాలన చేస్తాను రా. నాతోనే పెట్టుకుంటారంట. మా అబ్బాయి దగ్గర మాట్లాడరా. రే రంగా, నా బంగారం, ఆ మనిషి మళ్ళీ ముందు క్షేమంగా బతకండిరా. వాళ్ళమ్మ ఇంద్రాణి ముందే వాడి తల నరకాలరా. ఎంత రెచ్చిపోతుంది ఆ ముసల్దే. రే మేసం, దాన్ని లాక్కరారా. ఏంట్రా ఇక్కడంతా తారుమారుగా అయిపోయింది. ఏమంటున్నారా? ఏందయ్యా ప్రాణాలతో కొట్టుకుంటా ఉంది. పోండయ్యా పోండయ్యా, వెళ్ళండి వెళ్ళండి. అంటే భూతస్వామి నరికేశాడు. రండి రండి. లేని సమయం చూసి దెబ్బ కొట్టారు. ఏం కాదమ్మా, ఏం కాదే. భయపడక ఎక్కించరా ముందుగా. అమ్మా ఏమవుదమ్మా, నీకేమవుదు? అమ్మా ఏమవుదు, బాధపడక. తొందరగా ఇంద్రాణి నన్ను వదిలి వెళ్ళొద్దమ్మా. అమ్మా, నీ కుటుంబంలోనో గొడవలై నీ కొడుకులే నరికేశారని ఊరు లోపల మాట్లాడుతున్నారు. ఏమైంది? భూతాన్న నేను నరికాడా? బాధపడకమ్మా, నేనే నీ కడుపున బిడ్డగా పుడతానమ్మా. నీకేం కాదమ్మా. అమ్మా నీకేం కాదమ్మా. ఏ అగిపెట్టి మా చిన్నాన్ని జైలుకి వెళ్తాడుగా. ఏదో మాట వరుస కంటే ఇంత పని చేసావేమిట్రా? అమ్మా ఎవరు నాయనా? అయ్యయ్యో నా ఇంద్రాణి, నన్ను వదిలేసి వెళ్ళిపోయావా? నన్ను అనాథం చేసావా తల్లి? నమస్కారం. కేసు నంబరు 1961. పోలీసుల ద్వారా కావలసిన సాక్ష్యాధారాలను నిరూపించబడిన కారణంగా ఈ కేసులో తీర్పు వెంటనే ఇవ్వబడుతోంది. పల్నాడు జిల్లా పెందుర్తి గ్రామం కొట్టు వీధి నాగభూషణం భార్య ఇంద్రాణి అమ్మ వయసు 60. ఆమెని అదే గ్రామానికి చెందిన మైనర్ బాబు కొడుకు బోతన్న స్వామి వయసు 40. అతనితో పాటు మురళీ వాసు రంగా అనే ముగ్గురు 4/9/1961లో మంగళవారం మధ్యాహ్నం అతి దారుణంగా నరికేశారు అని మరణ వాంగ్మూలంలో సాక్ష్యాలతో నిరూపించబడింది. అందువల్ల ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం నేరస్తుడికి అధిక పక్ష దండనగా 2 యావజ్జీవ శిక్షలు విధించడమైనది. ఇదేనా నీ చట్టం? నువ్వేంటి నీ అబ్బకి అబ్బని చూస్తా పైకోటికెళ్ళి. పోలీసు ఇలా రండి. మీ అమ్మని నరికింది నా మొగుడారా? మంచి కుటుంబంలో పుట్టుంటే నిజం చెప్పురా. ఏయ్, ఏడు పాపండి మీరు. వస్తా, నేను త్వరలో వస్తా. ఏడు పాపండి ముందు వస్తాను నేను. అయ్యో నా వల్ల కావడం లేదే, చచ్చిపోయేలా ఉన్నాను
అక్క నొప్పులకి చాలా బాధపడిందా? నవ్వుతూనే కనింది, ప్రశ్న మాత్రం అడిగింది అసహ్యంగా. మళ్ళీ ఇంద్రానే పుడుతుందనుకున్నాను. వీడెవడో ఆకాశం నుంచి పుట్టుకుమని వచ్చాడు. కన్ను, చెవు, ముక్కు అంతా మీ నాన్న పోలికలే. చల్లగా ఉండయ్యా. రండి నాన్న. బాగున్నావమ్మా? కొట్టోడా ఎలా ఉన్నావురా? మనవడికి బంగారు గొలుసు పైకొస్తాడులే. రండల్లుడు. రండి మావయ్య. నమస్కారం మామగారు. రండి మామ. మామా, అల్లుడిని కూతుర్ని మనవన్ని తీసుకుని పోలేరమ్మ గుళ్ళో ముక్కు తీసుకుని వద్దానండి. అలాగే మావయ్య, వెళ్ళొద్దాం. అమ్మా పోలేరమ్మా, అందరినీ చల్లగా చూడు తల్లి. ఎప్పుడు వచ్చారండి? నా కూతురు పుష్ప కొడుకును చూసి ఇక్కడికి వచ్చా. అల్లుడు గారు, బాధగా ఉంది. 4 కుటుంబాలు మన వల్ల నాశనం కాకూడదు. ఈ పిల్ల గుళ్ళో విధవలా పడుంది. ఇది మంచికి కాదయ్యా. ఏం చేయాలని నువ్వే చెప్పు. భూతన్న ఇది చేయలేదు, కానీ తను కూడా ఒక కారణం. అన్నీ నెత్తి మీద వేసుకోండి. శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలని ఏదేదో చేస్తున్నారు. అన్నిట్లోనూ ఉత్తమమైనది పుణ్యం. దానికంటే ఉత్తమమైనది గంగ. అలాగే గంగ కంటే ఉత్తమమైనది కమలం. ఈ సృష్టిలో ఉత్తమమైనది మనిషి జన్మ. అంతకంటే ఉత్తమమైనది వాక్కు. అంతకంటే ఉత్తమమైనదే దైవం. ఏదైనా సరే సాధించవచ్చు, సృష్టించవచ్చు. కానీ మనిషి వల్ల కాని పని కూడా ఒకటి ఉంది. చచ్చిన వాడికి ప్రాణం పోయడం. మైనర్ బాలుడు జీవిత ఖైదీ. దగ్గర చచ్చినట్టే. ఆ భగవంతుడే తలుచుకున్నా చచ్చిపోయిన ఇంద్రాని మళ్ళీ తిరిగి రాదు. కానీ మీరు దేవుళ్ళ నిలబడి ఈ కుటుంబానికి అండగా ఉండండి. ఓ అల్లుడు, ఏంటి చూస్తూ నిలబడ్డావు? అందరూ వెళ్ళి రండమ్మా, మంచే జరుగుతుంది. క్షమాభిక్ష పెట్టండి. ఈ సమస్య తీరాలంటే మీరే గొప్ప కార్యం చెయ్యాలి. ఇది ఇలాగే కొనసాగకూడదు. మంచి లాయర్ను చూసి తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. సరే, వెళ్ళి రండి. 2 నెలలు అయింది. ఆ చిన్న పిల్లోడు ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదే. పిల్ల రాక్షసుడు ఎంత పని చేశాడో చూడవయ్యా. ఆల్ ఇండియా రేడియో విజయవాడ కేంద్రం. ఈ రోజు అన్నా, టీ ఒకటి ఇవ్వనా? ఆత్రేయ గారి పాటలు విందాం. బాబు ఒక భక్తుడిలో ఒక పూజారి, ఒక పెద్దాయన ఉండేటోడు స్వామి. రే బావా, బండి తీరా. ఆ పూజారిని మీరు చూసింటారు కదా. ఆ విధంగా నేను అడిగా, మీరు ఎప్పుడైనా కలిసారా ఆ బాబుని పాండిచ్చేరిలో? దానికి ఆయన అన్నారు, ఆయనకి ఈ విధంగా గొప్ప పేరు వచ్చింటే ఆయన ఎప్పుడో నేను కలిసేవాడిని. ఇప్పుడిప్పుడే ఊర్లో అంతా తెలుస్తుంది. మొత్తం అంతా గందరగోళం అయిపోయినట్టుంది. ఆ చెరువు కాడ గొడవలు జరిగినట్టున్నాయి. కరుణా కొడుకు గురించి తర్వాత మాట్లాడుకుందాంలే. కాస్త నోరుని అదుపులో పెట్టుకో, జాగ్రత్త. రత్తాలు, ఊర్లో నుంచి వస్తున్నావా? అవునయ్యా, మీరు ఊర్లోకి వెళ్తున్నారా? అవునరా, ఎందుకు? మీరెందుకు అడిగారా? తినేలే. నేను కూడా అందుకే అడిగానులే. ఎందుకురా సైకిల్ పడేసావు? ఎలాగూ నేను ఇలాగే నీలాంటి కుక్క పడేస్తుంది, అందుకే నేనే పడేశాను. చూసాయా ఎంత పొగరగా మాట్లాడుతున్నాడో? పొద్దునే గంజా కొట్టొచ్చుంటాడు. వాడికి నోటు దొలక్కులే. చెరువునే కబ్జా చేశాడుగా. ఇంకా ఎంత దూరం రా? అక్కడే భయపడిపోయానరా. పిలిస్తే వెనక్కి తిరిగినా. ఇక్కడికి ఎందుకు వచ్చావురా? ఇది అసలు మనకు కలిసి రాదు. వచ్చి కూర్చో. మన పోతురాజు స్వామి గుడికి వెళ్ళి మొక్కుందాం కానీ నీ కాయ కావాలా పొడి కావాలా? 2-3 చోట్ల కాటు పెట్టానంతే. అది మంచిదేలారా. ఏయ్ రారా, సరెండర్ అవ్వాలి కదా, 300 మీద రాసుకో. మా పాటికి మేము పొలానికి వెళ్తుంటే పోతన్న మనుషులు చెరువు దగ్గర అడ్డుపడి నా కొడక నీ అమ్మని తిట్టారు. ఊరికి వెళ్ళేవాడిని ఎందుకు ఆయన తిడుతున్నారంటే వాళ్ళ కొడుకు పేరు మహేష్. ఏంటి ఏందో తెలియకుండా కొట్టాడు.
నేను ఆపాను. కత్తి తీసి మీ కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని బెదిరించాడు. వేరే దారి లేక వాడి కత్తితోనే నేను వాడిని అడ్డుకున్నాను. అలా అని రాయి. అదేవరా కవర్లో తీసుకొచ్చావా, చెంబులో తేకుండా? ఆ రొట్టె ముక్కలు కూడా ఇవ్వు. దీన్ని పట్టుకోరా. ఇదిగోరా. దీన్ని ఎందుకు తీసుకొచ్చావు? రుణం తీర్చుకోవడానికా? ఆయుధం దొరకకపోతే 95 ఫామ్లో పోలీసులే రెడీ చేసుకుంటారు. హత్యకేమో 307 వేస్తారు. చెయ్యి నెరికేసినందుకు 302 వేస్తారు. నిన్ను తిట్టారని రాయి 294(b). ఇనుప రాడ్డుతో నిన్ను కొట్టారని రాయి 323 వేస్తారు. తర్వాత కేసు కొట్టేపిద్దాంలే. ఎలాగైనా ఒక రోజు స్టేషన్లో విచారించి ఛార్జ్ షీట్లో హాజరు చేస్తారు. సరే, పొద్దున్నే స్నానం చేసి ధైర్యంగా బయలుదేరు. సరే చెల్లే, ఆ నీళ్ళగడి తెరవరా. దగ్గరకు లేని నీళ్ళ వదులుతాను. సబ్బు ఎవరా? ఏంట్రా బట్టలు సబ్బు ఇస్తున్నా? ఒంటి సబ్బు దొరకలేదురా. ఎక్కడి నుంచి వస్తారా మీరందరూ? బాగా రుద్దుకోరా. బాగా వేడిగా ఉందా? పైకి వెళ్ళి కథ ఈ బుద్ధి తీసుకురా. సరేనా, వాడు పూజ చేసి వెళ్ళి తెస్తా. ఇదిగోరా, తెచ్చాను. చాలు చాలు చాలు. చూసుకునే నీ పేరేంట్రా? మంచోడండి. పాలకులే కదా నీది. ఏడకొచ్చి సేవ చేస్తున్నావు బాబు. అలంకారం మందారం. ఏమా కష్టపడి పని చేసి బతకచ్చుగా, కానీ 10 మందితో పడుకోవడానికి సిద్ధంగా ఉన్నావు. ఎన్నిసార్లు చెప్పా నీకు? ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి. నువ్వు కూర్చో. మీ బంధువులకి నీ వల్ల ఏదో అవుతుందని నేను పిటిషన్ ఇచ్చెళ్ళారు. నువ్వేమో బుద్ధిమంతుడిలాగా బొట్టు పెట్టుకొని వచ్చావు. మర్డర్ అనుకుంటుంది. మనం తీసుకెళ్ళి లోపలే. రేయ్ రా. అయ్యా, వాళ్ళ నాన్న రంగస్వామి ఇంతకు ముందున్న సబ్ ఇన్స్పెక్టర్ని గుడెద్ది కేసులో ఇరికించాడయ్యా. అది పూర్తి చేసేలోపు తల ప్రాణం తోక్కొచ్చింది. ఈ ఊర్లోని ముఖ్యమైన రౌడీ షీటర్ లిస్టులో వీళ్ళు చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళ ఇంట్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? పెద్ద కొడుకు దేశింగు, వాళ్ళ నాన్న నాగభూషణం, తర్వాత వాళ్ళు సావాస. వాళ్ళే పట్టుకొచ్చి లోపల కూర్చోబెట్టు. పండితి ఇదే సార్ భూతనస్వామి ఇల్లు. 2 యావజ్జీవ శిక్షలు అనుభవించి బంధువుల దయ వల్ల బయటకు వచ్చాడు సార్. 2 కుటుంబాల మధ్య ఎప్పుడూ గొడవలే సార్. దానికి కారణం పొలం వల్ల ఏర్పడ్డ గొడవలే సార్. అందులో వాళ్ళిద్దరూ ఒకరినొకరు నరుక్కోలేదంతే. అందువల్ల వాళ్ళ కుటుంబాల మధ్య అగాధం ఏర్పడింది. వీళ్ళిద్దరి కుటుంబాలకు మధ్యవర్తి చైర్మన్ మురళీమోహన్. అతను అక్కడ మేనమామ, ఇక్కడ ఇంటల్లుడు. అతను కూర్చొని నిలబడని ఏం చెప్పినా అడ్డుపడకుండా వింటారు. 2 కుటుంబాల వాళ్ళు మంచి వాళ్ళే సార్. వాళ్ళ బుద్ధే చండాలం. ఈ పిఎస్ఆర్ని సెర్చ్ చేసావా? ఇంకా చేయలేదయ్యా. ముందు వచ్చే. రండి రండి, లేచి రండి. ఏడవగరా. అలాగే కన్ఫెషన్ కూడా తీసుకో. ఇదిగో. అందరూ మీ వివరాలు వరుసగా చెప్పండి. ఊరుకోరా రే. ఏంటి సార్, నన్ను పట్టుకున్నా పర్వాలేదు. పాపం పుణ్యంతులని వాడిని పట్టుకున్నారండి సార్. మీ తమ్ముడు కుటుంబాన్ని నాశనం చేశాడు. ఇంకా మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా మిమ్మల్ని లోపలేమంటున్నారు. మీకోసం నేనే గొడవ పడ్డాను. అలా కుదరదనే. వాడొద్దు సార్, పాపం. నేను చెప్పేది నువ్వు, కేసు నిలబడదులే. ధైర్యంగా ఉండు. బాగా చూడండి, వీరయ్య అని రాశాను. ఇంటిమేషన్కి మా నాన్నతో కూడా చెప్పాను. వాళ్ళ ఇంట్లో బంధువులు కూడా కవర్ పెట్టండి. కోర్టులో చూసుకుందాం. రారా, చూసుకుందాం. నన్నే మోసం చేస్తావా? నేను వదలనురా. నేనేం చేశాను?
ఈడి పిల్లాన్ని పడుకోబెట్టినట్టున్నాడు. మా బాబాయ్ సిద్ధప్పని ఏర్పాటు చేశాడు. ఎంత పని చేశాడో చూడు. పెద్ద పొడుంగి అనుకుంటున్నావురా? నా కొడుకుని వదిలేరా, పందెం తిరగకూడదు. ఎక్కడ్రా సువ్వా? మీరు వెళ్ళండి రా. బాబాయ్ ఇంతకు అక్కడ ఏంటి సమస్య? అదేం లేదురా, పోయినసారి పందెంలో రామస్వామి ఎద్దులు ఎలాగో గెలిచాయి. ఈసారి అలా జరగకూడదని పోతన్న మనుషులు ఏదో కుట్ర పన్నుతున్నారు. బాబాయ్ నువ్వు చెప్పేది ఏం అర్థం కావట్లా. నువ్వు బయటూరు మనిషివి, అది చెప్తే నీకు అర్థం కాదు. ఆ ఎర్రకండ వేసుకున్నాడే పోతన్న స్వామి ఎన్నో కుటుంబాలు నాశనం చేశాడు. డబ్బు అడిగితే పంచెత్తి చూపించడం, గిట్టని వాళ్ళ మీద ఫిర్యాదులు చేయడం, ఇదే వాడి పని. వాడిలాంటి వాడే వీడు కూడా. వాడి పెద్ద కొడుకు మహేష్ నాయుడు, వీడేమో చిన్నోడు పుష్పరాజు. ప్రతి వాళ్ళతో పోట్లాడడమే వీడి పని. విత్తనం ఒకటేస్తే మొక్క ఇంకొకట మొలుస్తుంది. ప్రాణం అంటే అస్సలు లెక్క చేయరు, పందెం అంటే మాత్రం ప్రాణం ఇచ్చేస్తారు. 2వ నంబరు రంగస్వామి నాయుడు, 1వ నంబరు బోధన స్వామి, 3వ నంబరు నంద్యాల పురుషోత్తం, 7వ నంబరు పలనాటి నరసింహం. రండి రండి, పందాలు ప్రారంభమయ్యాయి. రే టక్కర్, నువ్వు మైక్ పట్టుకోరా, నువ్వైతే బాగా చెప్తావు. కారంపూడి ఈశేశ్వరా, గుంటూరు అయ్యప్ప, కడప కోటిరెడ్డి ఈ పందెంలో గెలిచి వాళ్ళే పండుగ చేసుకునేటట్టున్నారుగా. పందెం అన్నదమ్ముల మధ్య కూడా పోటీని పెంచింది. చూడండి, వేగంగా వెళ్లే బళ్ళ మధ్యలో నీళ్లు కొట్టి బండ్లని ఆపకూడదు, అర్థమైందా? ఈ జోడెత్తుల పందెం తర్వాత రాముడు, భీముడు, శివుడు, ఒంగోలు గిత్తలు, బండల్లాగే పందాలు, ఒంటెత్తు బండ్లు కూడా జరగబోతున్నాయి. వెళ్లే బళ్ళు న్యాయంగా వెళ్లాలని కమిటీ చెబుతోంది. ఇది అందరూ గమనించాలా? సూపర్ అయ్యా! శివయ్య దగ్గర ఉన్న ఎద్దులు కొట్టయ్యా మొదటి సీటు. మొదటి బహుమతి మధుర మీనాక్షమ్మ ముద్రేశ్వరం బంగారు నాణ్యం. కామాక్షి గారు వచ్చే పందెంలో సీటు తీయాలరా. ప్రతి సంవత్సరం రొమ్ము వేసుకొని తిరుగుతున్నారు కదా, ఈసారి దాన్ని పగల కొట్టాలరా. ఈసారి ఖచ్చితంగా మనమే గెలుస్తామయ్యా. అలా చూడు, ముసలోడికి ఎన్నిసార్లు కొట్టినా రోషం లేదు అసలు. ఏంట్రా వెనకాల నుండి పొడుస్తున్నారు? నాకు అన్ని ముందే ఉన్నారా రే? కామాక్షి, నువ్వు ఎవరికి పుట్టావో వాళ్ళకి చెంచాలా రేయ్, గంగా కొడక ఏయ్, వాడి మెడ ఇరగొట్టండి రా. ఈడీ సిగరెట్. నిన్నేమో కృష్ణుడి బండి తోలేవు, ఇవాళేంటి భూతన్న స్వామి చుట్టూ తిరుగుతున్నావు? మా ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు మామం చేసావా? తిరుగుతున్నాడు. నా మొహం చూసేనే వదిలేయ్యా. ఈ వాడు మమ్మల్ని వేసేస్తే వీడికి బాగుంటుంది కదా. శివ వెళ్ళయ్యా, నీకు పుణ్యం వెళ్ళయ్యా. నీ కాళ్ళు ముక్కుతాను, వెళ్ళయ్యా వెళ్ళయ్యా స్వామి. అక్కడే కొట్టిండేవాన్నే. వాళ్ళ అన్న మొహం చూసి వదిలేసా. వాళ్ళ నాన్న పేరు మీద బండి నడవకపోతే చచ్చిపోతారా ఏంటి? చంపేస్తా. పొగరు అనచడానికి ఊళ్ళో ఎవరు పుట్టలేదంటా. రావయ్యా, గొడవాపు. నువ్వు నాశనం అయిపోతావురా.
ఏంట్రా చూసేది వెంట్రక? అయ్యో చెయ్యి విరగొట్టిందే. కాస్త ఆగవే శ్రీదేవి. రే శివ, నీ మిత్రుడు ఎక్కడ ఉన్నాడు రా? ఎక్కడికి వెళ్ళావురా? రంగా కొడుకు మా ఆయన చంపేశాడే. అయ్యో, ఏం జరిగింది? ఏంట్రా బావా? ఏం లేదు, ఏంటో చూసారా? నేను చూసేస్తాను, నువ్వు పొలం దగ్గరికి వెళ్ళు. ఛే, నాకు పడ్డం లేదు. ఏంటి తాత నీ మీస ఇంత పెద్దగా? గుడ్డలు ఉతికే వాళ్ళ నుంచి చేపలు పట్టే వాళ్ళ వరకు ఎవరు తాతని చూసి భయపడరు. ఏ కుట్టంగా చెప్పాడురా? రతల్ గాడు చెప్పాడు. రే కుట్టంగా నువ్వు చెప్పావా? నోరు మూసుకురా. రా కళ్ళలో పొగ తెప్పిస్తా. మాకంతా తెలుసు. వచ్చిన వేళ ఒక కన్నా ఇరుక్కున్నారు. ఈ రోజు నేనే గెలవబోతున్నా. బావా, కామాక్షికి కాలు విరిగి ఆసుపత్రికి తీసుకెళ్లారు. వాళ్ళ ఆవిడ ఏడుస్తూ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఏయ్ రంగా కొడకా. ఏంట్రా మీ నాన్న తర్వాత నువ్వు ప్రారంభించావా? ఆ అమ్మాయి స్టేషన్ లో ఒకే ఏడుపులు. ఎవర్రా? వాడి ఫ్రెండ్ సార్. అంటే ఎక్కువ రంగస్వామిని స్టేషన్కి రమ్మని చెప్పు. అలాగే సార్. నా పేరు మీనా సార్. రామాపురం నుంచి వస్తున్నాను. ఎదురింటి వాడు రోజు తాగొచ్చి మా ఇంటి తలుపులు కొడుతున్నాడు సార్. వాడికి బుద్ధి చెప్పండి. నమస్కారం సార్. కూర్చోండి. వాడు మూసుకుంటా మనం. ఏయ్ పిలుస్తున్నారా? ఓ ఇదేనా పోయిన పందెంలో కొట్టింది? ఏదో తెలియక చేశాడు. దెబ్బతిన్నోడు కూడా నా కొడుకులంటోడే. ఈ ఒక్కసారి క్షమించారంటే నేను వాడికి బుద్ధి చెప్తానండి. వంటకాలవా గేదెల సంత ఎక్కడికెళ్ళినా నీదే గొడవ అయిపోయిందిగా. అది తగ్గే లోపల వీడు మొలకెత్తాడా? అటువంటిది ఏదీ లేదండి. ఇవన్నీ మీ ఊరు నుంచి వచ్చిన పేర్లేని ఉత్తరాలు. నోట్లోంచి మాట రాకముందే మీ వాడు చేయెత్తాడంత కదా. అయ్యా ఇందులో సగమే నిజమండి. పొలం పనుల కోసం కాలగొట్లై తిరుగుతుంటాడు. కొంచెం కఠినంగా లేకపోతే గోసి కూడా లాగేస్తారా ఇక్కడ. అది అటువంటి ఊరయ్యా. బ్రతుకు తెరువుకే దిక్కులేదు. అటువంటి అప్పుడు ఎక్కడయ్యా గొడవల కాట్లకి వెళ్ళేది? సార్ ఏయ్ మూసుకొనుండు. చేసిందంతా చేసి ఏం తెలియనట్టు ఎంత బాగా నటిస్తున్నావు. ఒడ్డు మేకల మధ్య పుట్టి పెరిగినోడు. ఇది కాదయ్యా నిజం. దీంతో నువ్వు ఆపలేదనుకో నువ్వు చాలా కష్టాలు పడతావు. రే జయసింగ్, ఏంటి? వీడి ఇక్కడే ఉన్నాయిరా. ఆయన కేసేని మనం కోర్టులో చూసుకుందాం. సరే. సార్ ఆ కంప్లైంట్ ఏంటో చూడు. సార్ దగ్గర అలా కోప్పడకూడదు దేశింగు. అటు ఇటు. సంతకం పెట్టు. కోర్టులు కేసులని జీవితాన్ని నాశనం చేసుకోక. మీ పని మీరు చూసుకుంటారా? భయపడ్డాను కదరా. ఎవరినో కరెక్ట్ చేశానన్నా ఒక్కతి లేదు. వస్తుందల్లుడు. పొద్దున్నే అనుకున్నా మీనాక్షిని చూశాను రా. చిన్నప్పుడు నువ్వు ఒక్కని రాయితో కొట్టడం చూసిన పిల్ల అప్పుడు అనగా మీ బాబాయ్ ఇంటికి పారిపోయింది. ఇప్పుడు వాళ్ళ నాన్న పరిస్థితి బాగోలేదమ్మా. అందుకే వచ్చి నా యాల్ది దాన్ని పొగరు చూడాలి. ఎరా చెత్త విధవా, ఇక్కడ ఏమైనా విప్పుకొని ఆడుతున్నారా? కొంచెం సేకట పండి నా వెనక రాబాక, పొలం దాటే వరకు. నేను చెప్పిన గట్టు దగ్గర ఉండమే. పట్టిక బెల్లంరా. నువ్వు లక్కీరా అల్లుడు. ప్యాకెట్కి వెళ్ళామంటే అసలు రాబుద్ది కదా. చాలు రాబ్రా. ఏంట్రా లోపల బయట రా బావా.
ఇస్త్రీ పెట్టి హార్మోని రాండ్రా ఇలా రండ్రా. ఆ రంగ మూడో కొడుకు శివ ఉన్నాడు కదా, వాడు ఒక వేసి వెనకాల పొదలోకి వెళ్తున్నాడ్రా. వాడి సంగతి ఎలాగైనా ముగించాలరా, ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ఒకసారి చేయి చేసుకుంటున్నా. వేసేయమంటే కథలు చెప్తున్నావు. నానా లేగు. రే టక్కరు ఏమైంది? ఏమీ లేదు, నేను కొంచెం ఆలస్యం చేసినట్టయితే వాళ్ళ కాళ్ళు చేతులు తీసేసేవాళ్ళు. ఇలా కొట్టే వాళ్ళ దగ్గర ఉండకుండా మీ చిన్న దగ్గరికి వెళ్ళిపోవచ్చుగా. వీరపులి, ఇదంతా వాళ్ళ ప్లానా? వాళ్ళకి మీకు అప్పటి నుంచి పడదు కదరా, వాళ్ళని కూడా ఊరికే ఉండమంటే ఉండరు. అలా వచ్చి కూర్చోరా. ఏయ్ కూర్చోరా. రే అగ్గిపొల్ల, మామతో ఫోటోలో భలే ఉన్నావే. ఒకప్పుడు చిన్న తీసి ఇచ్చిందిలే, ఆ తర్వాత మాట్లాడలేదు. ఏమి జరగకూడదు జరిగింది. పోతున్న స్వామి. నానో అగిపెట్టివో. పుల్లలు అయిపోయాయి, తాగే బీడితో అంటించుకో. ఏం పేపర్ రాదే? ఎంత వయసు వచ్చింది, ఎంగిల్ బీడీలు తాగుతున్నా వింటున్నానా? ఇదిగో న్యూ న్యూస్ ఉన్నట్టుంది. ఏమో క్రిమినల్స్ అనే మనుషులు దొరకకపోతే మమ్మల్ని తీసుకెళ్తారు. మీ వాళ్ళు లోపల ఉన్నారు, నువ్వెక్కడికి వెళ్తున్నావు? పొలానికే. రే బావా, నీ ఫ్రెండ్ వెంకయ్య వచ్చాడు రా. లోపల రమ్మన్రా. రే లోపల రారా. పొలానికి నీళ్లు వదలటానికి వెళ్తున్నా. పొలాల్లో పిట్ల వాళ్ళకుండా డప్పును ఒక దాన్ని తయారు చేసావే, అలాంటి దాన్ని ఒక తయారు చేసివో. వాటి మోతకి నా చెవులు పగిలిపోతున్నాయి. ఇదిగోరా. రేయ్ అలాగే తీసుకెళ్ళు. బయటికి వెళ్ళి కొట్టరా, శబ్దం ఎక్కువ వస్తుంది. శివ, మేకలు గేదెలు అమ్మే సంతలో సురేష్ 2000 రూపాయలు ఇవ్వాలి, ఇవ్వనంటున్నాడు. నువ్వు సంతలోకి వెళ్తే వాళ్ళ దగ్గర తీసుకో. అల్లుడు, 18వ తేదీ ఎడ్ల పందాలు పెట్టారు. ఇలా వచ్చే పోయే వాళ్ళు కట్టించండి, అంతా తగలబెట్టేళ్తారు. ఏంటి ముసలు నువ్వు పంచి? బంగారు బాబు, టీ తాగాలి కాసిన డబ్బులు ఇస్తావా? ఇదిగో దీన్ని అంగట్లో అమ్మేసి టీ కొనుక్కొని తాగు. అట్టాగేలే. నువ్వు చెప్పావని కాకినాడ ఎండి షాప్ తీసుకొచ్చా. ఇప్పుడు చెప్పు ధరెంతో. అదే చెప్పానే, 40 రూపాయలు. 10 రూపాయలు. చాలా బాగుందమ్మా, ఒకే మాట 35 రూపాయలు. ఎంతకిస్తావు? ఆఖరికి 30 రూపాయలు. ఆహా. పెద్ద గడపరలో ఉంది. దుకాణ దానిలో ఉన్నావు, చూసి అమ్మా 25 ఇవ్వమ్మా, లేదంటే వదిలేయమ్మా. కాస్త చూసి ఇవ్వమ్మా. ఇచ్చినా సరే, స్థలం ఖాళీ చేసినా సరే. అమ్మా, మన త్రాస్ తీసుకురామ్మా. అయ్యో, అయితే వాడు చచ్చినట్టేరా. ఒరే బంగారు, ఒట్టి ఇప్పించరా. ఓ సుబ్బయ్య, నాకు ఒకటి ఇవ్వు. కోలయ్య, పాట సరిగ్గా రావడం లేదు చూడు. నువ్వేమిటి చెప్పులు మారుతున్నట్టావు? ఈరోజు పందెంలో మీ మనవడిని జయించేవాడే లేడు. ఊరికే చెప్పడం లేదు, నీ మనవడు నిజంగా వీరుడే. ఇంద్రాని వాడి రూపంలో వచ్చిందేమో. బావా వస్తుంది రే. ఎన్ని? 2. ఏంటి మీనాక్షి?
కాసేపు ఆగు. ఇక్కడ గంట కొట్టడానికి వస్తున్నారు. మీ వల్ల నాకు కూడా బేరాలు రావట్లేదు. తీవండి. డబ్బులు ఎక్కడరా? ఎవరబ్బాయిరా నువ్వు? బాలామణి కొడుకుని. బాలమణి కొడుకువా? మీ ఇల్లు ఎక్కడరా ఉంది? అదిగో అక్కడుంది. మీ అమ్మ పేరేంట్రా? బాలామణి కొడుకుని. బాలమణి కొడుకువా? మీ అమ్మ నేను కలిసి చదువుకున్నాం తెలుసా? చూసేవాడ్రా, ఇక్కడే ఉన్నా గుర్తుపట్టలేకపోయాడు. బాలమణి కొడుకనగానే అంటే వాటి ఆవిడ కొడుకుని ముందే తెలియదు కదరా, అందుకే అలా పోరా. వీడియోలో ఉన్నాయారా? ఏ బొంగు లేదు. ఒక కత్తిరి సిగరెట్ ఇవ్వయా? అరే రండ్రా పారిపోదాం. చిల్లర తర్వాత తీసుకుంటా. నాన్న దగ్గరికి వెళ్ళరా. మావా, నీ పెద్దన 20 ఏళ్ల ముందు పారిపోయాడు కదా, వాళ్ళు లెక్కనే ఉన్నాడు వీడు. ఏంటి తాత అని అడుగురా. బంగారు కొండ టింగ్ టాంగ్ బెల్, టింగ్ టాంగ్ బెల్. అయితే మీసాలు మెలబెట్టాలి కదా. ఏంటి పోతున్నా చెల్ల పుట్టిందిరా. రే చిన్నోడా, నీ అబ్బాని చెప్పరా. చెప్పరా, భయపడకుండా చెప్పు వాడికి. రాత్రి మనుషులను పంపిస్తా. డబ్బుందని కొవ్వెక్కిందా? ఏది మర్చిపోలేనురా. కబడ్డీ 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 ఓయ్ కృష్ణమ్మ కబడ్డీ 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 పట్టు తాగు కబడ్డీ కబడ్డీ పట్టుకోరా కబడ్డీ 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 పట్టుకోరా కబడ్డీ చూడమ్మాయి, ఈ మంచి కొబ్బరికాయని ఎక్కడైనా నాటితే మొలకెత్తాక చెప్పే వెళ్ళరానా? మంది చల్లొచ్చు కదా. తాకట్టు పెట్టిరారా, పోయినసారి లాగా అమ్మేసి రాకు. సరే అమ్మా. బడికి విరాళం ఇవ్వండి నాన్న. బడిలో లేని వాళ్ళకి ఇవ్వడానికి. స్టోరీ అటు వయసు పేసు వయసు అంటే ఏందో తెలుసా నీకు? వచ్చిన డబ్బులు దీనికే ఖర్చు అయినాయి. ఇంకోసారి చెప్పరా కొడక. అటు వయసు పేసు వయసు పారాగ్రాఫ్. శివ, అత్తయ్య పొలానికి వెళ్ళింది. ఇంటి ముందు చూడ్డానికి బోసిగా ఉంది. నువ్వు వెళ్ళి ముగ్గేసిరా. ఇంత వయసు అయింది. సంక్రాంతి ముగ్గులు బాగా వేసేవాడు. పాపం ఒక ముగ్గేసిరారా. నోరు మూసుకొని పదరా రేయ్. మావయ్య నువ్వు తప్పకుండా రావాలి. వస్తాం లేవే. రా వెళ్దాం. మీనాక్షి, ట్రౌజర్ వేసుకోకుండా ఫోటో చూస్తున్నావేంటి? మోహన్ చూడు. శివ, ఒకసారి కొట్టుకెళ్ళిరారా. నేను అన్నం కూరండి ఆడికొస్తా. రే అంకయ్య, ఇలా రారా. ఆడుకోడానికి వెళ్తున్నా. కొట్టుకెళ్తావా? ఇదేంటి? అన్నం. దీనికి ఆవాలు. ఇదేంటిది? అప్పడం. అప్పడానికి శనగపప్పు. మంచి నూనెకి మంచి నూనెకి పచ్చిమిరపకాయ. పాయసానికి ఉప్పు. తర్వాత కడిగి కాకి మీద పోయి. చేతిలో ఏంటి? మీలాంటి పెద్దలకి అయ్య మర్యాద ఇమ్మన్నారు. పోరా సచ్చినోడా. అది ఎదవ గొడవరా బాబు. నేను వినాలే. లేవయ్యా. వీళ్ళు పందాలు బెటర్. వెళ్దాంరా.
స్టవ్ దగ్గరికి రావద్దు. వేడి దాచుకుంటున్నాడు చూడు. అంబిక నాన్న నిన్నే. అంబికా నాన్న, అంబికా అమ్మ పిలుస్తోంది. ఇలా చూడు, చెయ్యాల్సింది చేసే మధ్యలో అమ్మాక. ఏంట్రా వెళ్ళాలంటావా? ఎవడ్రా వీడు? తర్వాత పద్ధతిగా చేయొద్దా? 16 ఏళ్ల వయసు నెమిలి పాంచాలి ఎక్కిన రైలు, కన్యపర్వాన్ని చూసిన కన్నమ్మ, ప్రేక్షకులకు కానుగ్గా ఇచ్చిన రాజు కన్ను, తర్వాత ఏంటి మామయ్య, అత్తయ్య ఇంటికి వెళ్తుంది, మీరు వెళ్ళట్లేదా? గొడ్డోడా, మేల్కుంటే ఏంటి, నిద్రపోతే ఏంటి? ఒళ్ళు బలిసిందా? పెద్దలతో ఎలాగైనా మాట్లాడేది, చెప్పు తీసి కొడతా. చెబితే సిగ్గుచేటు. ఓయ్, నీ అక్క నాకు ఎవరా, నేను ఎవరో చూపిస్తా. గాడిగా లోపల ఏమి వేసుకోవా? అందరికి నువ్వు ఎప్పుడు చూడదు మరి. వాగుతుంది పెద్ద మూసుకుపోవా. భోంచేయకుండా వెళ్ళొద్దు. బాగా జిలో పుట్టింది. చెల్లె, ఈ ముగ్గు ఎలా ఉందో చూడు. మట్టి కొట్టుకుపోతారు. వెంకయ్య, పిల్ల ఏడవకుండా చూడు. ఇక్కడ కూడా వెయ్యి. కుక్క మటన్ అక్క, కుక్క మాంసమా? మటన్ అనుకున్నా. రే, నీ చెల్లెలు ఏడుస్తుందిరా. శబ్దం రాలేదే. రెండుకి వెళ్ళుంటుంది. బావా, చేయి జిలపడుతుంది. కోసి కొంచెం గోకువా. కొంచెం కొంచెం కింద రే పోరా. ఒసే మీనాక్షి, నీకు ఇలాంటి వాడే దొరుకుతాడు, అప్పుడే తెలుస్తుంది. అక్క పేరు పిలిచినప్పుడంతా ప్రశ్న చెప్పాలి. వీరనారి, పద్మజ, లక్ష్మి, చామంతి. మాలతి ప్రజెంట్ అని చెప్పే. ఏంటి కడుపులో బాలేదా? అవునయ్యా. ఇసుకెంచకుండా తమలపాకి చంపేస్తాను. ప్రజెంట్ చెప్పయ్యా. సరే అక్క, సరే అక్క. అందరినీ పోయాడు ఆయా అంటది, ఇండి మాత్రం అయ్యా అంటది. మేము ముక్కుపట కట్టుకుని మెల్లో దండేసుకుంటే అమ్మ అనేదానివి. సిగ్గుచేటు. ఆశగా ఉంటే చిన్నపిల్లలకి చెప్పదే కదా. సత్యకాలంలో గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తుందా ఏంటి? వాడి బంగారాన్ని పగలకుండా ఏయ్, వదిలిపెట్టు. డిస్టర్బ్ చేయకండి రా. నేను ఏకరేసాను. రే, డిస్టర్బ్ చేయకండి రా. బాగా చదువుకొని పనికెళ్ళాలి. నిజమేనా మీనాక్షి? నిన్ను చంపేస్తాను. మర్యాదగా చెప్పింది విను. నీకు టీ పెట్టిస్తా. తాళం పెట్టొచ్చాడు, తాళం కట్టు. ఇలా చూడు ముసలి, అసలు ఏం వెతుకుతున్నావు? కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు. నీతో అన్ని బాగానే కనిపిస్తాయి. కాటికి పోయే కాలంలో చదువులు ఎందుకమ్మా? ఇక్కడ చూసారా, ఇక్కడ రాసున్న పిచ్చి గుర్తులున్నాయి కదా, మీ గురించే రాసుంచాయి. చదువు మీ బుర్రలోకి వెళ్ళిందంటే ఇవన్నీ వాటికవే బయటకు వెళ్ళిపోతాయి. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి? అయ్యో దేవుడా. మీనాక్షి, మీ నాన్నకి పాలేదో సారొచ్చి వెళ్ళు. ఇది వస్తున్నా. పాపం, ఇది పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే వాళ్ళ నాన్న ఇబ్బంది పడతాడే ఏమో. నేను పెళ్ళైన తర్వాత కూడా ఇక్కడే ఉంటాను. ముఖ్యంగా నన్ను కట్టుకునేవాడు నాలాగే మా నాన్నని వాళ్ళ చూసుకోవాలి. నాన్నకి బాత్రూమ్ వస్తే తీసుకెళ్లాలంటారోయ్. ఇది కూడా చేయకపోతే ఏంట్రా అల్లుడు? అబ్బా, నీ పక్కనున్నోడికి కడగమని చెప్పినా చెప్తావు. రేపు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా తీసుకురండి. పనిలేనత్త కొత్త కొడలను ఊళ్ళో కూర్చోబెట్టుకుని ఊరంతా ఆడించిందంట. చిన్మయి, రేపు చదువుకోవడానికి వస్తే మాత్రమే తనకి మజ్జిగివ్వు. పోతాం లేవే. ఎరా, నిన్నటి మన పథకం పేలినట్లేదా? ఆ అధికారి ఓడిపోతే నేను ఓడిపోతే నేను ఓడిపోయినట్టు. ఓడిపోయినట్టు. అసలు పాయింట్ ఏంటంటే వాడి యూనిఫామ్ ఊడదీశారు. వాడు చేయి పెట్టింది నల్లత్రాచు పుట్టలో, దాంట్లో నుంచి అంత సులభంగా తప్పించుకోలేరన్నా. పుష్పరాజు ముఖం మీద కొట్టాలి. కాలుతో తంతా నా కొట్ట. పెట్టింది పెట్టినట్టు తిని బానిసలాగా పడి ఉండేవాడు. వాడికి ఇప్పుడు కొమ్ములు వచ్చాయి. అంతా కాలమహిమ. ఏరా టక్కరు, నీ బంధువులు అంట కదా, ఎంత ధైర్యం ఉంటే మన చెరువులోకి వచ్చి చేపలు పడతారు ఇల్లు. ఈ ఒక్కసారికి క్షమిస్తే ఒక వారంలో డబ్బు కట్టేస్తారన్న. వారం రోజుల్లో 2000 ఇవ్వలేదనుకో, చెట్టుకు గట్టి వేలాడదీస్తాను. ఏం చేద్దారా? నేను ఒప్పుకుంటానయ్యా. ఎవరు మేనలులాగా ఉన్నాడు? నమస్కారం. రాలుడు బాగున్నారా? రండి. ఆయనతో చెప్పరా. చైర్మన్ అయ్యా. పులిబిడ్డ. ఎవరా మీరు?
రాత్రి మన చెరువులో చేపలు పట్టపోయి దొరికిపోయారు. పంపించే బాగానే ఉన్నారు కదరా, పని చేసి బతుక్కోండి పోండ్రా రే. అలాగేనయ్యా. రేయ్ వాళ్ళ కట్లు ఇప్పేసి పంపించండి రా. కామాక్షికి ఎలా ఉందమ్మా? లేకుండా అలాగే పడుకున్నాడు. దేనికి ప్రయోజనం లేకుండా పోయాడు. ఒడ్డును బాధేసినట్టు బాగా బాధేశాడు అల్లుడు. దేవాలయం ఎద్దులాగా పొడుచుకొస్తుంది కోపం. అల్లుని కొంచెం మందలించండి. సర్లే బాధపడగో, ఇలా వదిలేయం కదా. సరే అండి. సౌందర్య, పుష్ప ఇంటికి వెళ్ళొచ్చి నిన్ను సాయంకాలం తీసుకెళ్తా. సరే బాబా. నేను అక్కడికే వస్తున్నా. రా బాబు. ఏమమ్మా బాగున్నావా? బాగున్నా. అక్కని చూడటానికి వచ్చావా? ఏంటల్లుడు ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చా. టీ కొట్టు మావయ్య ఇది ఇచ్చాడు. ఏం నాటేవు? 5020 1010. ఆ ఎస్ఐ మీద ప్రైవేట్ కేసు వేసా ఉండగా కేసు వాపస్ తీసుకో, నేను చూసుకుంటా. వాడు ఎంత పొగరగా మాట్లాడా తెలుసా? వాడిని బెదిరిస్తాలే, నువ్వు కేసు వాపస్ తీసుకో. తర్వాత ఇది వెంటాడుతూ ఉంటుందయ్యా. అధికారి మారిపోతే మీ కుటుంబం మీద కంకణం కడతారయ్యా. ఎవరి దగ్గర తలదించుకొని నించోలేదు, అందుకే వెనక్కి తగ్గాలంటే మనసు ఒప్పుకోవట్లేదు. నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు. శివగాడేమో మన మాట వినేలా లేడు. ఏదో ఒకటి చేసి వాడికి పెళ్లి చేసే పని చూడు. సరే ఇక బయలుదేరుతాను. ఆ నల్ల కృష్ణుడు ఏదైనా మంత్రం వేశాడా ఏంటి? నీ సంగతి చూస్తానుండు. టీ కొట్లో టెంకాయ పగలు కొట్టే పందెం పెడుతున్నారు. గెలిస్తే 100 రూపాయలు. నేరుగా ప్యాకార్డ్ క్లబ్కి వెళ్ళొచ్చు. ఏది కొట్టమని చెప్పు. రారా రారా రారా. ఎప్పుడు చూసిన మీనాక్షి ఇంటి ముందే ఉంటాడు. ఈ వీరనరి కొడుక్కి తీసి పెట్టమని చెప్పరా. అప్పుతో పిండి చేయొచ్చు. కొట్టురా తలో చూద్దాం. లేకపోతే నీలాంటి దద్దం అనుకున్నా. ఇప్పుడు నేను కొడతాను. అరే, నాకేంటి? ఎప్పుడు చూసినా ఉచ్చబోస్తావు. నిన్ను. బాగా కొట్టాలి. కొట్టు. కొడతాడా? అదరగొట్టే. అబ్బా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. పేరు చూసావా? ఏటి ఒడ్డు క్లబ్ ఉన్నారు కదా, ఎలా తప్పించుకోగలరేంటి? అంతా ఒకటే చోట కదా ఉన్నారు. రేయ్ లేండ్రా, చొక్కా తినరా. రేయ్ పంచితీరా ముందు. లేవరా రానా. చేతులు ఎరగొడతా. ఏంటి స్టేషన్కి వచ్చి మాట్లాడుకోండి. మీసాలు పట్టుకొని లాక్కరావయ్యా. పోరా. రేయ్ రేయ్ దేశింగు ఆగరా. రేయ్ ఆగరా. ఈ పేక ముక్కలు నోట్లో పెట్టవయ్యా. అడిగి దున్నపోతలాగున్నాడు చూడు. రారా. ముఖ్య విజ్ఞప్తి, యుద్ధం కారణంగా మీ సహకారం మాకు కావాలి. సార్ వాడు పిచ్చాడు సార్, వదలండి. ఓయ్ రే మిరపకాయ, నాన్ననే స్టేషన్కి రమ్మను. అల్లుడు చెప్తాను. పేర్లేని ఉత్తరాన్ని ఎస్పీ ఆఫీస్కి వేశారు. మేమేం చేయలేము. ఇచ్చినట్టయితే నీ బంధువులతో పాటు చేపించుకునేవాడే. ఎరకకు వస్తాడా ఏంటి? పోరా. నీకెళ్ళి కోపంగా చూస్తుంది. బోర్డులో ఎవరిలా టక్కర్ మీనాక్షిని రాసింది? ఎందుకు నీ పేరు రాసావు? ఏదో ఆలోచనలో రాశాను రా. ఏంటక్క తప్పుగా చదివావు? నీకు తర్వాత చెప్తానులే, ముందు తీసుకోవే. ఏవయ్యా అది ఇవ్వు. పక్కకు జరగరా. వీడొకడు. ఇక్కడ ఇలా తప్పుగా మాట్లాడకూడదయ్యా. క్షమించమ్మా. జయ వెంకయ్య, అయ్యా కొనుక్కురామని అన్నారు. జేబులో ఏంటది? అదే మందు కాళ్ళకి. ఇదంతా వేయకూడదు, ప్లాస్టర్ మాత్రమే వేయాలి. నేర్చుకుంటారా రే. ఇలా చూడు, క్లాస్ సమయంలో ఇలా లోపలికి రాకూడదు. వెళ్ళు. అలాగే. ఇప్పుడు అందరూ మీ మీ పేర్లని రాయడం చదవడం నేర్చుకోండి. ఇది శివ. ఎలా కుదరదు. మొదటి నుంచి ఆడరా. ఇది అధిపతి. ఇది వీర నారి. సరిగా నేర్చుకో. చాలేవే నీ రాకం. ఏ కర్రా బిల్ల ఆడదాం రా. మీనాక్షి మీ నాన్న మంచంలోనే పోసుకున్నారే, త్వరగా రా. నువ్వు వెళ్ళొస్తున్నాను.
ఏమ్మా నా పేరు ఎక్కడ ఉంది? మీనాక్షి కాడం పక్క ఉందిలే. అక్కడ చూడండి. వీరనారి నిన్ను ఏమో అనుకున్నానే. చదువుకోండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. చూడు బంగారం పగిలి తమ్ముళ్ళు ఏం సినిమా అది? ఎంజిఆర్ రజనీ నటించిన వేటగాడు మీద సత్యం. అలాగా అయితే ఆ సినిమా బాగానే ఉంటదిరా. ఒకటి అది మీద పోతే వస్తానురా. ఉండ్రా నేను వస్తాను. కళ్ళల్లో కత్తులున్నారా? చీపురితో కొడతాను. మేము కూడా పాఠశాలకు రావచ్చా? నువ్వు వేలి ముద్ర కేసైతే ధారాళంగా రావచ్చు. మొహాలు చూడు. తెలియకుండా నవ్వేశా. ఇంత హింస పెడుతున్నారు అమ్మాయిని. ఏం పాపం చేశానో ఏమో. నేను నీ కూతుర్ని కదా నాన్న. నేను కాకపోతే వేరే ఇంకెవరు చేస్తారు? నీకు ఏ లోటు రాకూడదమ్మా తల్లి. టీవీ పెడతాను, రేడియో పెడతాను అనకుండా గమ్ము కూర్చో. అలాగే. ఏం సినిమా బావా? నీ చెల్లి నా పెళ్ళాం. ఎప్పుడు చూసినా ఇదే పని నీకు. ఏం సినిమా? ఉండవయ్యా. రాముడు కన్నెపిల్ల చీకట్లో చెత్త కొట్టుడంట. ఇలా చూడు, నువ్వు ఈ సినిమా చూసావుంటే చెడిపోతావు. అదే బావా. పీచ్ కుక్కలా ఉన్నారు. అరే ఆ సుడిగాలు రెడ్డి 2 రోజులు కనిపించలేదు. అవునండి, నాకు తెలీలా. జేబులో అగ్గిపెట్టుందా? లేదు మామ, జేబులో ఉంది, చూసుకోలేదు. ఈ 5-6 వడలు కట్టివు. ఏమమ్మా, ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారా? లేదు మామా, మా ఇంట్లో ఒక అపూర్వ చింతామణి ఉంది కదా, చామంతి 7-8 ఆడవాళ్లతో కబడ్డీ ఆడుతుందట. ఇది ఏం సినిమా? సత్యరాజు సినిమా. ఎంత అయిందో చెప్పు. పాతది కలిపి 16 రూపాయలైంది. సరే సరే. పదరా. సినిమాలో శృంగారం మరీ శృతి మించి అమావాస్య దగ్గర పడింది, లాక్కెళ్ళండ్రా. నీ ఉచ్చ కలిపి రవిలకు. పిత్రాపాలెంలో గొలుసు దొంగతనం. కాపీయా ఇవ్వండి. ముఖ్యమైన వార్త ఏముంది? ఏం లేదు మామయ్య. కబడ్డీ 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 పట్టుకో కబడ్డీ పట్టుకోవే. ఎందుకే కొట్టావు? సరిగ్గా చూసుకుని నిలబడు. పెద్ద అందగత్తవి. ఏంటి అలా మాట్లాడుతున్నావు? నా ముద్దుల కూతుర్ని. కబడ్డీ 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 ఏ పట్టుకోవేదాన్ని నోరుమి చూస్తుంది. ఏదో వెరికి. ఏంట్రా శబ్దం? మహేష్ జీవితం నాశనం చేశాడు. అసలుడా ఓ 30 రూపాయలు ఉంటే ఇయ్యయ్యా. రాత్రి ఏదో కల వచ్చింది, అది గుర్తురాక బుర్ర బదలైపోతుంది. అందులో ఏం కలకన్నావయ్యా? అదేంటో చెప్పవయ్యా, చెప్పవయ్యా. ఏం కలకన్నావు చెప్పు ముసలి. ఆడు చేయడం బాగా గమనించు, తెలుస్తుంది. అదేం కళ అర్థమైందా? అర్థమైంది. బాలమణి పొలానికి వెళ్తున్నా, మీనాక్షి ఒకటే ఉంది, చూసుకోవా? కరెంటు లైన్ ఆపేసి 7, 6, 3 బాణం నేరుగా కురిపెట్టి ఆపేసి. వీడు చూడు ఎలా చూస్తున్నాడు. కరెంటు తీసేసి స్తంభం దగ్గరికి వచ్చాం.
కరెంట్ లేదు కదా, కర్ర పట్టుకొని లేపండి. పైన ఏ పని చేస్తున్నావే? వీధిలో వెళ్లే శివ మీ నాన్న అరుపులు విని వచ్చాడు. మావయ్య అక్కడ చూడడానికి వచ్చారా? నోరు మీవే. ఏంట్రా పైనుండి వెళ్ళి కింద నుంచి వస్తున్నావు? ఎలా తయారవుతున్నారు? ఏంటి అల్లుడు ఈ మధ్య గుడికి రావడం లేదు? మావయ్య ఈ చేతితో మీనాక్షి ఒక బొట్టు పెట్టు. సంతోషంగా ఉండేలా చూడతాను. సంధ్య నువ్వు తిప్పు ఆ నిప్పు కాల్ని. నువ్వు మర్యాద పక్కన చూడలుడు పట్టుకురా, ఒక దమ్ము కొట్టేసి వస్తాం. శివమామయ్య ఈరోజు పందిలో మనమే గెలవాలి. వీడేం చెప్పాడో విన్నావా? చూసుకొని చెప్పరా రే. చూస్తూ ఉండు, రేపు మొదటి స్థానంలో వచ్చేది మేమే. రే గురవయ్య, చుట్టూ కిరసనాయిలు పోయిరా. గాలి బూడిద ఎవరికి దగ్గరికి ఎవరు బాగుడదు. ఎవడొస్తాడో చూద్దాం. ఇవరా, నేను 2 తిప్పులు తిప్పుతాను. ఏంట్రా యోమనగా ఎక్కేసావు రే? ఎరగొట్టండ్రా. ఎంత ధైర్యం వాడికి? ఏ పూజారి తగలు పెడుతున్నాడు, అందరు రండి. కూడా తగ్గట్లేదా? బావా నన్ను కొట్టారా బావా? ఏ సచ్చినోడ్రా ఈడికొచ్చి కొట్టింది? అబ్బాయి ఈ రోజు వీళ్ళు గొడవ పడకుండా ఉండట్లేరు. నా స్నేహితుల్ని కొట్టి నన్ను భయపెట్టాలనుకుంటే నా కొడుకల్లారా మీ పీక కోసి చంపేస్తాను. వదలవయ్యా పోనీ పోనీ వదిలేయ్. వెళ్ళి ఎవరు చెప్పు. నోరు మూసుకుని మనకెందుకు మధ్యలో? రావే వెళ్దాం. ఒక అబ్బకే వాడు పుట్టుంటే ఇక్కడ రావాలి, లేదా నువ్వు ఒక ఉంచుకున్న వాడికి పుట్టిన ఏం జరిగినా చూసుకుందాం. వాడు అంత చూడండి. వెళ్ళి శివ ఏంట్రా తిరణాల్లో గొడవ చేత్రం ఏంటి? నీ మనసులో నువ్వేమనుకుంటా పెద్ద పోటుకోడు అనుకుంటున్నావేంటి? నరికి పారదొప్పుతాను, జాగ్రత్త. ఎరా మిరపకాయ, కొన్ని రోజులుగా పద్ధతులే బాగలేదేంట్రా? ఓరి నానా, ఆ కర్ర అక్కడ పెట్టకపోతే ఇప్పుడు ఏమైపోద్దంట? నువ్వు ఆ ముసలిని కలిసి ఒక చోట కూర్చోరేంటి అసలు? ఏంట్రా పళ్ళు చూపించుకుంటూ నుంచున్నా? ఆ నారకట్టలు తీసుకెళ్ళి అక్కడ పెట్టరా నాయన. ఇక్కడికి రావటానికి ఇష్టం లేదా? ఏమైంది రానోయ్? ఏంటి చూడండి రా, రండిరా. ఏమైంది చూడండి రా. ఏమైందిరా? జాగ్రత్త. ఉన్నట్టుండి పడిపోయాడేట్రా? వాడిని వదలొద్దు. ఎట చెప్తున్నావు? అలా చూడరా, ఊళ్ళో వాళ్ళు గుంపులుగా చూసి వెళ్తున్నారు. అయితే నాగభూషణకి కాలం చెల్లింది. పాపిస్తోడు తలరాత రోహిణి నక్షత్రంలో పోయేలా ఉన్నాడు. ఎవడొస్తే ఏంటా? ఎముడు వచ్చినా సరే నరికి ముక్కలు చేసేను.
నీ కొడుకు తెలిస్తే ఎగిరి గంతేస్తాడు. ఆడేంట్రా ఆడేది, నేను ఇప్పుడే ఆడి చూపిస్తాను. ఓ ఏంటయ్యా చిన్నపిల్లలాగా? ఊరందరికీ దాన ధర్మాలు చేసి ఎన్నో గొప్ప కార్యాలు చేసావు కదరా దేవుడా. అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయాయట్రా నాయనా. ఆకలి అన్న వాడికి ఆకలి ఇచ్చావు కదరా దేవుడా. ఆ దేవుడికి ఎట్ట మనసు వచ్చిందిరా నాయనా నిన్ను తీసుకెళ్ళడానికి. ఇంకెవరికిరా నిన్ను వచ్చి దగ్గరికి వచ్చి టీ డబ్బులు అడుగుతారు? ఎవరిస్తారా నాయనా? మా ఆకలి ఎవరు తీరుస్తారా దేవుడా? ఎమ్మని మొగుణ్ణి ఊళ్ళోకి నువ్వే పోటుగాడివా ఏంటి? పిలవని వీరులని. ఒరే పుష్ప, మహేష్, ఎల్లయ్య అందరు రండ్రా. ఈడు నా మొగుడంట. నువ్వు ఈ రోజు ప్రాణాలతో ఏంటి నాన్న వాసన నీ కొడుకు గతి ఏమవుతుందో చూస్తావు కదరా. కాదు, అది చూడ్డానికి నువ్వు ప్రాణాలతో ఉండవు. ఎందుకంటే ఇంకా కొద్దిసేపట్లో నిన్ను నరికేస్తాను. అయ్యా నమస్కారం అండి. నమస్తే, రండి. ఏంటి విషయం? కండిషన్ బెయిల్ సంతకం పెట్టాలండి. వెంట్రుకలు చిన్నగా కట్ చేస్తేనే జలుబు చేయకుండా ఉంటుంది. చూడ్రా, వాళ్ళ నాన్నకి ఏదోదో చేస్తుంది. ఇది తీసుకుని వెళ్ళండి, నేను అక్క వెనకాలే వస్తా. అలాగే వచ్చేటప్పుడు బీడీ ఏ మీనాక్షి, చూసావా శివానే నల్లగా అయిపోయాడే. ఇప్పుడెందుకే చూస్తున్నావు? లోపలికి వెళ్ళొస్తే ఎలా ఉంటారో చూడ్డానికే చూస్తున్నాను. నీ మాటలకేం తక్కువ లేదు. ఎప్పుడు వాడితో లేచిపోతావో. ఇక మీదట శివ పేరు వింటేనే ఈ ఊరు భయపడిపోతుంది. బాబాయ్ బయలుదేరా. ఏయ్, ఈరోజు ఆఖరి రోజు బేలు, త్వరగా వచ్చి చావండి. ఈ సందులో మీరేం చేస్తున్నారా? ఈ రోజే చివరి రోజా? అవును సార్. సరే మీరు వెళ్ళండి. ఈ కండిషన్ బెయిల్ లోపల నీ కోసం వచ్చిన పేర్లేని ఉత్తరం. ఏ విత్తనం ఎత్తే అదే పండుద్ది. మంచి విత్తనాన్ని నువ్వు మట్టిలో పడు, రాళ్ళల్లో పడకు. సరే వెళ్ళిరా. వస్తాను సార్. ఒరే సూరమ్మ కొడుక, ఏదో శ్మశానంలో ఉన్నట్టుగా ఉందిరా. ముసల్దానా లేవే. జీవన పుడుతుంటే అలాగే లే. చూస్తున్నావేంటి? లే, పైకి లే. ఎన్ని రోజులు ఇలా తినకుండా పడుకుంటావు? ముందు లేచి కూర్చో నువ్వు. అవునండి, తెల్లారిపోద్ది.
ఒరే పుష్పరాజ్, ఆ తల కింద ఏముందో చూడు. ధైర్యంగా ఉండు ముసలిదానా, త్వరలో మంచి జరుగుద్ది. గంజి తాకుండా మారం చేస్తుందిరా. చేతిలోనే పెట్టుకుంటావారా? నడువులో దుర్చుకో, పెట్టుకో. ఇలా చూసిపోతున్నాడు. కుక్క నక్క వెనక వెళ్తా ఉన్నాడు. ముందులో కాదు, నాలోను వేడి పెరిగింది బావా. ఏం జరుగుతుందో తెలియకుండా నిలబడా. రారా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏయ్, రారా ముందు. నీకు పెళ్లి చేసి పెడతాం కానీ గమ్ముకుంటు. అవును అంతా బాగా ఏమి జరిగింది కదా. ఇక్కడికి వస్తానని చెప్పొచ్చు కదా, అన్ని చోట్ల వెతికాను. చాలా బాగా జరిగింది. ఎలా ఉందిరా? పట్టుబట్లకి తిరిగి లెవెల్ అయిపోయిందా? అంతకంటే మించిరా. పంచి కిందకి దించండి కనిపిస్తున్నాయి. రేపు మారిపోతే బయటకు వచ్చేస్తుంది. రే టక్కర్, రా 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 రా, ఎనికి తిరగవా? ఈ రోజైనా అమ్మాయితో మాట్లాడుకోవాలనుకుంటే అందరి లాంటి వస్తున్నారు. ఏయ్, మన ఇక్కడ ఉండకూడదు, బయలుదేరు. ఏంట్రా ఈ మధ్య తెలివితేటలు ఎక్కువైపోయాయి. పొట్టోడు చెప్తున్నాడు, అలా ఏం తింటున్నావంటే? ఏయ్ శివ ఉంటే ఒక అడిగి వెనక వెళ్ళినా ఎవర్రా వాడు? ఏ తిరుపతయ్యా, వీడిని కోడిని కోసినట్టు సక్కన వేయలేము. వీడితో జాగ్రత్తగా ఉండాలి, ప్రమాదం. ఏయ్, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. మళ్ళీ రాణి దగ్గరికి వెళ్దామా? నీ వల్ల సత్యాలా ఉన్నావరా? అదరా రేయ్. వీళ్ళు దేవుని మొక్కేటప్పుడు ఒక కథ చెప్తాడే, ఏంటిది? గొర్రె కడుపు చీల్చి శ్మశానంలో పూజ చేయడం. అది చూస్తే చూసిన వాళ్ళని కొట్టేస్తుందంట. ఏంట్రా అంటున్నావు? సర్లే, వచ్చిన పని చూద్దాం. వాడు పోలీస్తున్నాడు, కొట్రా. ఏయ్, మళ్ళీ కేసు అవుతుందిరా, వదిలేరా. ఏయ్, వదలరా. ఏయ్, వదలరా. ఎవరు కొట్టరా? వీళ్ళని ముక్కలు ముక్కలుగా నరక్కపోతే చూస్తుండ్రా. చెప్పింది వద్దురా. ఎవరి మాటలో వినిపిస్తున్నాయి? 10-12 సెట్ అవుతుంది బావా. రే పిల్లలు, పైన ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరయ్యా. మనసే బాగాలేదురా. అదే సమస్యలన్నీ సర్దుకున్నాయి కదా, పెళ్లి చేసుకోరా. మీనాక్షిని చేసుకుంటాడేమో అడుగు, తల ఊపుతాడు. మీరిద్దరూ కలిసిపోయారంటే ఈ ఊరు భరించలేదురా. తెలివైన పిల్ల 10 రూపాయలు వసూలు చేసి ముసలి వాళ్ళందరికీ చదువు చెప్తుంది. ఎవర్రా చెప్పింది? న్యూస్లో వచ్చింది. దాన్ని చేసుకోవడం కన్నా నువ్వు బాయిలో దూకి చావడం బెటర్. ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఇక్కడే బట్టలు ఉతుక్కుని వచ్చేసి నేను వెళ్తున్నాను. ఊర్లో నువ్వే పెద్ద అందగత్తెవా? అవును, వాళ్ళ మాటలు వినడానికి పెద్ద మనిషి అయిన అమ్మాయిలందరూ బయట ఎక్కువ తిరుగుతున్నారు. వీరదారి కొడుకు సంగతి ఉంది. నీ కోపం చిరాకు అవన్నీ నువ్వు ప్రేమలో పడేంత వరకే. ఒంట్లో వేడి దించడానికి దారి నువ్వు వాణ్ణి ప్రేమించే తీరాలి. ఒసేయ్, మీనాక్షి, ఏమీ లేనోడికి మాగాని భూమి ఇచ్చినట్టు నా పుష్ప కంటే ఎక్కువ. 2 పిల్లల కన్నాకు చూడు, మొత్తం తారుమారయ్యిద్ది. అప్పుడు నేను తాకుతానో లేదో సందేహం. అయ్యే, సాంబ్రాణి వేసి పూజిస్తావేంట్రా? ప్రాణానికంటే ఎక్కువ ఏదైనా ఉందా? అయ్యో నన్ను వదిలే స్వామి, నువ్వు ఏదో ఒకటి చెప్తావు. మీనాక్షి, అందగత్తె కన్న కొడుకు వాణ్ణి వదలతే.
శిల్పం లాంటి ఒళ్ళు, మంచోళ్లకు మంచిగా చెడ్డవాళ్లకు చెడ్డగా కనబడే ఆ మైనా లాంటి కళ్ళు, చక్కటి ముక్కు, తామర ఆకు చివరన తిరిగి ఉంటుంది కదా అలాంటి పెదాలు, ముత్యాల మెరిసే పళ్ళు. ఇక చాలరా, నాకే సిగ్గేస్తుంది. నానమ్మా ఏంటి చేపల పులుసు పెడుతున్నావా? అవును తింటావా? ఇదిగోనా మిగతా డబ్బులు. కామాక్షి ఏంట్రా 500కి 20 రూపాయలు ఇస్తున్నా? 60 రూపాయలు మాంసం. వెళ్ళేటప్పుడు బండి చైన్ ఊడిపోయింది, వచ్చేటప్పుడు బండికి పెట్రోల్ కొట్టాను. యారా పేకాడేసి వచ్చి నాకు ఈ కథలు చెప్తా. పోవేని మోతలకి. లేవండి అత్తయ్య. అసలు ఇప్పుడున్న సమస్యలను ఎలా తీర్చాలో నాకే అర్థం కాకుండా ఉంటే నువ్వు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నావు. మీ ఇష్టానికి ప్రవర్తిస్తున్నారా? వీడు చేసే పని చూడు. అత్త ఆ తొట్లో పోయి ఏమే నీకేది పోయివా ఏంటి? మిగిలిపోయింది. ఇది శివ. ఇదిగో ఈ పప్పుండి తిను. ఎట్ట వెళ్తుందన్నమాట నువ్వు కదా. బడికి రా చెప్తా. పొద్దున్నే గంజాలాగావేంటి? అమ్మోరు తల్లిలా ఉన్నాము. శ్రీదేవి దొన్నపోత 10 మంది ఆడపిల్లల్ని కను, అబ్బాయిలు మాత్రం కనద్దు. అవును ముసలోడా, నేను మొన్న చెప్పాను కదా అదంతా కుదరదని. ఎక్కడ చూసాయిరా కొవ్వెక్కినోళ్ళే ఇలా మాట్లాడతారే. సిగ్గుచేటు. రే ముసలోడా, జేబులో చూస్తావేంది? రే మామ ఆ కండ ఇవ్వవయ్యా. ఏ అల్లుడు ఒకటి చెప్పు. ఇది దాటిరారా, నీ దగ్గర డబ్బులు లేవని. నీ అంకమ్మా నిన్ను చంపి పారేస్తాను. బాబోయ్ నా చెప్పులు. రే టీ చెప్తావా లేదా? రే ఒక పెన్ను పేపర్ ఇవ్వరా. ఎక్కడ పట్టుకున్నారా? రెండు బండ్లి పొలంలో పడింది, వెళ్ళాలి. అందరికి వినపడేలా చెప్పు చెప్పు చెప్పు. ఈ ఊరు గ్రామానికి చెందిన ఇటుకరాల సుబ్బారావు కొడుకు రత్తాలైన నేను అయ్యా ఈ ఇటుకరాయి అంటే ఏంటి? మనం దొడ్డికెళ్తే నేలతో కడుక్కుంటాం కదా, కానీ వీళ్ళు టీ తాగటానికి డబ్బులు లేని స్థితిలో టీ తాగడానికి కూడా డబ్బులు లేవా? అదే కదా. నాయుడిపేట చిన్నరాయుడైన మా అందరికీ ధర్మదాత అయినటువంటి బానే ఉందయ్యా. ఈ రోజు నుంచి ఫ్రీగా టీ తాగుతూ అరే జాగ్రత్త జాగ్రత్త. చచ్చేదాకా పంచ ఎత్తికట్టనని హామీ ఇస్తున్నాను. సూపర్ రా అల్లుడు, ఇదే నువ్వు ఇచ్చినాల్సే. మోహన్ చూడు, దరిద్ర మోహన్ నువ్వును. అయితే నీకు ఎంగెల్ టీ కూడా ఇవ్వను. బావా అడుగుదాం అనుకున్నాను, ఇంట్లో ఎప్పుడు నువ్వే ముగ్గేస్తావంట కదా. ఇదిగో మామ, వాడి కంట్లో పొగవుదు. మొత్తం తగబెట్టేదా? ఏసారికి నిప్పంటే ఒకటి మిగిలిన చిల్లరా? ఇస్తానమ్మా, అప్పుడప్పుడు నువ్వు రావాల్సి ఉంటుంది కదా. ఒకేసారి గంజి తాగి పడుకోవచ్చుగా. ఏమండి మిమ్మల్ని? అమ్మా డబ్బులుంటేవమ్మా. వీడొకడు గుడ్డోడిని పట్టుకుని రాజులాగా చూడమంటాడు.
అయ్యో. నేనా? రానా? బాగుందిరా. ఈ జిల్లాలో నాకంటే బాగా షేవింగ్ ఎవరు చేస్తాడు? చాలా బాగానే వదిలేరా. రంగా ఉన్నాడంట్రా? ఏ ఉన్నారా అని అడుగు. చూడరా. ఏమే మీనాక్షి, నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా? ఇంత పెద్ద మగాడినా? అవును. నాకు చేసి పని నేర్చుకోరా. నీ మాట అంటే నా తల కొరి పెట్టుకోవాలి. ఏమే చదువు చెప్తానని పిలిస్తే నేను 10 రూపాయలు వసూలు చేస్తానని ప్రచారం చేస్తావా? చెప్పినోడు ఎవరో చెప్పు, మా అబ్బాయితో కొట్టిస్తానే. ఏ ముసల్దానా, సీపరి కట్టతో కొట్టానంటే చిరిగిపోద్ది. ఏమనుకున్నావు? మావయ్య, మీనాక్షి పిలుస్తుంది. నిన్ను ప్రేమిస్తుందంట. అగిపోలడా చదువుతా విను. బలశాలి మూర్ఖుణ్ణి ఎప్పుడూ తన పక్కన ఉంచుకోడు. ఏసం కాల్ చేస్తాను. పేపర్లో సామెతలు చెప్తున్నారేంట్రా పిచ్చయ్యదవా. తీవ్రా ఈ ముసలోడు కూడా. అయ్యో, అంగన్వాడీ టీచర్. ఏంటి టీచర్? ఇది ఎవరు, మీ చుట్టాల అబ్బాయా? అవును టీచర్, ఏమైంది? ఏదైనా తేడా చేశాడా? వచ్చేటప్పుడు పోయేటప్పుడు చూస్తూనే ఉన్నాడు, విసులు కొడుతున్నాడు. కాస్త అదుపులో పెట్టండి. నీకు అక్కలాంటిదిరా చెత్త ఎదవా. మీరు వెళ్ళండి టీచర్. చూడడానికి పెద్ద మనిషి, వీన్ని ఏ చెప్పుతో కొట్టాలి? చూసేవారా ప్రేమ పాటలు మొదలైపోయాయి. రే రత్తాలో, నీ రేడియోస్ తగ్గించకపోతే పగలు కొడతాను. నీ మనిషి వచ్చేసాడే. రంగస్వామి బంధువులందరూ ఇక్కడే ఉన్నారు. నీ కొట్టు కాసేపట్లో ఏమవుతుందో తెలుస్తుంది. మాదే గెలుస్తుంది, చూస్తుండు. అన్ని బహుమతులు మనమే తీసుకెళ్తామారా? పందెంలో గెలుస్తావు దద్దమ్మ. అలా చెప్పరా. గురి చూసేటప్పుడు శ్రద్ధగా ఉండాలి. వీళ్ళలో ఎవడురా వీరపులి? వాడికి సావు దగ్గర పడింది. అలాగే 2 కండువాలు కట్టుకున్నాడే వాడే. పాలేర్ల గురి తప్పదే, ఎలా తప్పింది? ఎవరు వీళ్ళంతా? మీరు కూడా వచ్చారేంట్రా? ఏంటి నీ శత్రువులకు బెండు తీసావంట? వీరుడివిరా. ఎప్పుడురా బయటికి వచ్చారు? నిన్నే వచ్చా. పందెం అయిపోయాక మాట్లాడదాం. పొట్టేళ్ళని వదలండి. మొదటి రౌండ్ పందెంలో సాలూరి పుల్లయ్య పొట్టేలు గెలిచింది. దానికి ఇతరంగా బహుమతి. రంగస్వామి కొడుకు శివ పొట్టేలు, పిచ్చయ్య పొట్టేలు పందెంలో పాల్గొంటున్నాయి. అందరూ బాధ్యతగా వెళ్ళాలి. పెట్టుకుందా నా పెళ్లి ఉంగరం. పందెం వేడి పుట్టి. సూపర్ రా, వదలొద్దు వదలొద్దు. లేదు, నీ పొట్టేలు 2 దెబ్బలకే నా దాన్ని కొట్టింది. చూసుకుందాం తర్వాత మంది పెట్టి. చెప్పు. పొట్టేలుకు పొట్టేలు పెట్టుకుందాం. చూసుకున్నారా?
విశ్రాంతి ఇవ్వండి. ఏమైంది తాగు రారా 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 గెలవాలి కాళ్ళొత్తరా రేయ్ నల్లోడా ఏమైందిరా ఏం లేదు గెలవాలి దాని బుర్ర బద్దలవ్వాలా అలాగే కొట్టు కొట్టు కొట్టాలి ఏరా మీ నాన్న ఎక్కడరా రేయ్ ఆ ఉంగరం ఇవ్వు ఇదిగో ఉంచుకో మంచి మనసు మొత్తం కూడా చూసావు కదా రారా 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 ఊర్లో ఎవరికి ఇలాంటి గౌరవం దక్కదరా చిన్న పల్లెలు పెద్ద బహుమతి. నేను డబ్బుల కోసం పనిచేసేవాడిని. వాడిని చూస్తే రోషానికి కత్తెత్తేలా ఉన్నాడు. ఇప్పుడు కుదరదు. సమయం చూసి కొడదాం. వాడిని వెన్నుపోటే పడవాలి. రే ఆగండ్రా, ఏం చేస్తున్నారు మీరు? ఆగండ్రా, రే ఆగు. గెలవకు ముందే దిష్టి తీసింది నేను ఒక్కడికేరా. చాలా ప్రేమ కదా. నోరు మూసుకోరా వెర్రి పువ్వు. నీతో చదువుకుందా? వెళ్ళి వాళ్ళ నాన్న ముడ్డు గడుగు. పంపించొస్తాను. అలాగే పల్నాటి నుంచి మనుషులను తెప్పించావా? అవునక్క. శివతో పాటు జైల్లో ఉన్నవాళ్ళు పొలిమేరలో చూసి మావయ్యకి ఫోన్ చేశారట. చూసుకుంటానులే. మావయ్య తిట్టారా? కేరళకి మధ్యాహ్నమే బండి. ముందు వాడిని పంపించు. సరే మావా. ఇంకెదురు మాట్లాడద్దు. అలాగే రేపే నువ్వు బయలుదేరి తీరాలి. అలాగే మావా. ఇంకేంట్రా? ఏం లేదు మావా. మంచి సరికే. పందెంలో గెలిచిన మీనాక్షి డాలర్ అంట. మీనాక్షి గోధుమలు మేడ మీద ఆరబెట్టు. 2 రోజుల తర్వాత వచ్చి తీసుకుంటా. కమిషన్ 10 రూపాయలు ఇవ్వు. మొక్కు మీద కోపం ఉన్న వాళ్ళకి పొగరు ఎక్కువ అంటారు. ఏంటి మాటలు? హా? ఇది మెట్లెక్కి మేడ పైన తీసుకెళ్లి పెట్టాలి కదా. మీ అమ్మాయికి పెళ్లి ఎప్పుడు చేస్తావమ్మా? చేద్దామయ్యా, మనకు తగిన వాడిని మన కులంలోనే చూసి. గుణం చాలా ముఖ్యం. బంగారు నగలు చూసేవాడి కంటే ఆ అమ్మాయిని బంగారంలో చూసుకునే పెళ్లి కొడుకు ఇవ్వమ్మా. అలాంటి వాడు జీవితాంతం హాయిగా చూసుకుంటాడు. అలాగేనయ్యా. చుట్ట ఘాటుగా ఉంది. తాగుతావు ముసలాడా? చెప్పుతే గుద్దు చూడు. ఆ పక్కనున్నది ఎత్తవే. వరదలో పోయినా మిగతా సగం దేవుడు కాపాడాడు. ఒంటితో వ్యవసాయం చేయకూడదురా, మనసు పెట్టి వ్యవసాయం చేయాలి.
నువ్వు మీ అన్నయ్య కలిసి ఒడ్లు మూట తీసుకెళ్ళి ఇంట్లో పడేసారంట్రా. కేరళకు పోగానే మర్చిపోకుండా ఉత్తరమే. ఇంకా 30 ఎకరాల్లో పండిస్తాడేమో. చేత చేసే పనికి మిషన్ తెప్పించాడు. సరిగ్గా పోయివే. ఉండమ్మా, ఏం కాదమ్మా, ఉండమ్మా, ఉండు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు, ఏం కాదు, చెప్తున్నాను కదా. వేసుకోలేదు, 2 వెయ్యనా? బాగా లాగి కసకస కోసేయ్. చెప్పరా, ఎవరన్నా దిష్టి పెడతారు. డ్రైర్ ఏంటి? నేను ఇక్కడే ఉన్నాను. మీనాక్షి వచ్చిందా? లేదు, ఏమంటున్నారు? చీరకు బదులు బెల్ట్ కట్ చేసి ఉండొచ్చు కదా. కంగారులో చీరనైనా కట్ చేశాడు. ప్రాణం కాపాడి మంచి పని చేశాడు. కూర్చోరా. ఇలా కొట్టు. ఓకే. వాళ్ళ ఊరు మనుషులు కూడా ఉన్నారు కదరా. చా, ఎవరిని తప్పుగా అనుకోకూడదురా. మామ కూడా పక్కనే ఉన్నాడు. టక్కును పంచి తీసి తన మీద కప్పాడు. అరే సుబ్బయ్య, కాయలు కొత్తనావా? రే అది ఎవరా, నేను కాల్చుకుంటాను. ఎదవా, ఆ స్విచ్ ఉంది కదరా, అది ఎవరా? అది ఎలా గెలుగుద్దో చూద్దాం. సగం బీడి తాగుతూ దాని పేరు చెడగొట్టావు కదరా, పనికి మాలినోడా. సరే అగ్గిపెట్టేవరా ఎదవా. రే చెప్పు తెగేదా కొడతాను చూడు నిన్ను. ఏయ్, కాయ చెట్టు మీద నుంచి పడిందిరా సవట. వాళ్ళ బాబాయ్ ఇంట్లో కూడా రాలేదంటున్నారు. వెతికి చూద్దాం. అత్తయ్య, నువ్వు ఊర్లో అందరితో వాగకు, 2 రోజుల్లో కనిపెడదాం. అర్థం పద్ధం లేకుండా ఏ రోజు ఒక్క మాట కూడా అనలేదు. చిన్నపిల్ల అయినా చాలా తెలివైంది. వస్తా చూడండి. మీనాక్షికి ఒరే బంగారు, ముసలి ఇలా రారా. గోధుమలు దీన్ని పంపి తీసుకురమ్మంటావా? అదిగో ఆ మూలలో నిచ్చినుంది, అది పైకి తీసుకెళ్ళి దిగు. మీనాక్షికే పెట్టింది. తపాలా అన్నయ్య, ఒకసారి ఇలా రండి. ఇదేంటో తెలీదు, కాస్త చదవండి. టీచర్ ట్రైనింగ్ పరీక్షకని వచ్చున్నామా. అలాగా, సరే అన్నా.
తీసుకొస్తున్నాను. చూసి రాకయ్య. రే బా పోస్ట్ మ్యాన్ ఇచ్చాడు. మీనాక్షి, నాకింక ఎవరూ లేరమ్మా. ఎంత అన్యాయం చేసావమ్మా. ప్రపంచంలో చనిపోయిన తర్వాత ప్రేమని చెప్పిందని నేనే అయి ఉంటాను. నేను నిన్ను ఎక్కడైనా చూసినప్పుడు, నువ్వు గుర్తొచ్చినప్పుడు నిన్ను ప్రేమించకూడదని వేడుకున్నాను. నువ్వు నన్ను ఎంతలా ఇష్టపడుతున్నావో తెలుసుకుని చాలా సంతోషించాను. అప్పటి నుంచి నీకు దగ్గరగా ఉండాలని, నీతో మాట్లాడాలని చాలా ఆశపడ్డాను. ఆ అదృష్టం లేని దాన్ని ఆఖరి వరకు అది జరగలేదు. ఇకపై కూడా జరగదు. ఎందుకంటే పురుగుల ముందు సగం తాగి ఈ లెటర్ రాస్తున్నాను. నేను చావడమే న్యాయం అనిపించింది. నువ్వు తప్ప ఊరంతా నన్ను అలా చూసింది. నీతో కలిసి జీవించుంటే ఈ ప్రపంచంలో అదృష్టవంతురాల్ని నేనయ్యేదాన్ని. నాకు 7 ఏళ్ల వయసులో నేను చూడకూడదని అనుకున్నాను, కానీ విధి చూసేలా చేసింది. ఇక నిన్ను వదిలి ఒక క్షణం కూడా ఉండకూడదనుకున్నాను. నన్ను పుట్టించిన వాడి గొప్పవాడు, నచ్చిన వాడిని దూరం చేశాడు. ఆఖరి కాలంలో నాకు ఏం నేర్పించిందో తెలీదు. ఎంత పని చేశావే, మమ్మల్ని అనాథ చేసి వెళ్ళిపెట్టిపోయావే. అయ్యో, ఎంత పని చేశావే. అయ్యో, మమ్మల్ని అనాథ చేసి వెళ్ళిపోయావే. అయ్యో, ఎంత పని
ఎందుకలా కంగారుగా పరిగెడుతున్నాడు? ఏమైందిరా? ఏమైందిరా? రే ఏంట్రా? శివని ఎవరో చంపేశారు. రండి రండి. అయ్యో వెళ్ళిపోయారు. అయ్యో దారుణంగా చంపారు. తమ్ముడు చూడు మావయ్య ఎలా చచ్చిపోయినా చూసావా? ఎక్కడ రాజు? ఎండ్రిల్లో సగం ఖాళీగా ఉంది. ఏంటయ్యా ఎవరు చంపారో అర్థం కావట్లేదు. పొద్దున్న కేరళకి ఫోన్ చేస్తే నా బామ్మర్దులు అక్కడే ఉన్నానంటున్నారు. ఇంతమంది మీరు కాపాడలేకపోయారా? రేపొద్దు నేను బాధ బిడ్డ లోపల నీ చంపినోడు ఎవరు ప్రాణాలతో ఉండకూడదు. నేను అలా చేయకపోతే నేను ప్రాణాలతో ఉంటాను. నైట్ కొంచెం సౌందర్య ఇంట్లో చూసుకోండి. అలాగనే గ్రామంలో ఉన్న ఒక్కొక్కడి మీద ఒక్కొక్క కేసు ఉంది. ఈ కేసు మేము తీసుకోవా? ఏ పోరా, ఎత్తండి ఎత్తండి. ముందు నేను చూసినప్పుడు శివ మత్తుగా కూర్చొని ఉన్నారా. ఒకవేళ అప్పుడు చంపుంటారా? తెల్లారి లోపల వాళ్ళు వేసేయకపోతే మనం బతికి ప్రయోజనం లేదురా. మైనరో ఇసాలో పని అయ్యేదాకా మనకి ఇంకే దేశ ఉండకూడదురా. రే తిరుపతి, కత్తి దాచిపెట్టరా. శివ పురుగుల మంది తాగి చనిపోయాడని కన్ఫర్మ్ అయింది. మీరు మాత్రం మనుషుల్ని మార్చి ఏదో ఒకటి చేయకండి. తెల్లారి లోపు పట్టుకుంటారు. వెళ్ళండి. పాండ్య సందేహాన్ని తీర్చి పాట పాడి అదరగొట్టాడు. బహుమతులే నీకే చెప్పాను కదా. అయ్యో, ఆ పాట మాత్రం నాకు దొరికితే ఆ తర్వాత నా చేతిలో 1000 బంగారు నాణాలు. మనకి మంచి చెడు తెలియనట్టు భయం కూడా తెలియకుండా పెరిగాంరా. అందుకే అన్న బాధ్యత మనకు అప్పగించాడు. ఇప్పటి వరకు ఆ హత్య ఎవరు చేశారో తెలియలేదు మావా. నువ్వెన్నైనా చెప్పు, మనం వాడికి తగ్గ శత్రువు కాదు. ఇది మనిషిని కోర్టు పోలీసులు కొద్దిగానే శిక్షిస్తాయి. ఈ కాలసర్పం ముందే ఎవ్వరిని వదిలిపెట్టదో, ఉండే చోటు లేకుండా చేస్తుంది. ఏంట్రా శబ్దం అక్కడ? ఏంట్రా పొలంలో ఏదో శబ్దం వినిపిస్తుంది. ఇక్కడ ఎవరో మనిషిలా ఉన్నారు. ముందుకురారా. ఎవ్వ ఇలా ఇరుకుంటారా? వాళ్ళకు చుట్టుకున్న పాము కాటేయకుండా వదలలేదు. నిజమేరా? రా, పెద్దగా మాట్లాడకండి. ఒకవేళ దయ్యం అయితే మనల్ని చంపకుండా వదలదురా. నువ్వేమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నారా? రంగస్వామి కూడా పగుందిరా. ఇవేమైనా ఆటలా? ఏ రోజు రంగస్వామి కుటుంబంతో పగను పెంచుకున్నామో ఆ రోజు నుండి పులితోకను పట్టుకున్నట్టేరా.
ఏంట్రా ఈ ఇంటికి నిప్పంటుకుంది ఆడోళ్ళంతా ఏడుస్తున్నారు రక్షించండిరా ఇప్పుడు ఏం చేయాలరా ఏంట్రా చచ్చిపోయిన ముసల్దాని గొంతులా ఉంది అయ్యయ్యో పారిపోండ్రా పరిగెత్తండి ఇక్కడ నుండి వెళ్ళిపోండ్రా చూసి అయ్యో లేవు ఇక నువ్వు లేకుండా నేను లేను ఇది నాటకంలో భాగమని నవ్వుతూ చెప్పారు